ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీ పాదములకు నమస్కారములు. 2026 సంవత్సరములో 3వ నెల మార్చి నెలలో ప్రవేశపెట్టి మొదటి దినం, మొదటి ఆరాధన దినం నీ సన్నిధికి రానిచ్చారు, వందనాలు. ఇంతవరకు ఆరాధనలో తోడుగా ఉండి నడిపించారు, వందనాలు. ఇప్పుడు నీ వాక్యాన్ని ధ్యానించడానికి పూనుకొనుచున్నాం తండ్రి. నీ వాక్యములో నుండి మాతో మాట్లాడి మహిమ పొందుమని, వినగల చెవులు, గ్రహించగల హృదయం మాకు దయచేయము. ఆటంకాలు కలిగించి అపవాదిని బంధించి మా చుట్టూ మీ అగ్ని కంచె వేసి వాక్య ధ్యానం మాకు దీవెనకరముగా చేయమని యేసయ్య దివ్యనామమున వేడుకొనుచున్నాం తండ్రి. ప్రభునందు ప్రియులారా, శిలువనాథుని శిలువ కాంతి మన మీద ప్రకాశించునుగాక. ఆమేన్. సరే, మనం ప్రభు సంస్కార విందు, దైవజనులు రాసినటువంటి ఆ యొక్క పాటలో మనం ధ్యానము చేస్తూ ఉన్నాం. 7 చరణాలు పూర్తి చేసుకొని 8వ చరణములో గత కాలములో కొన్ని విషయాలను మనము ధ్యానించిన వారమై ఉన్నాం. ప్రభు భోజనము వలన పాప పరిహారంబు, ప్రభు భోజనము వలన స్వస్థ కార్యంబు అంతవరకు ధ్యానించాం. ప్రభువు బల్లకు తెల్ల పావురములు అన్నట్లు ఈ దినం ప్రభువు బల్లకు అనే విషయాన్ని గురించి ధ్యానము చేసుకుందాం. మరి ప్రభువు బల్ల అంటే మనకు తెలుసు, ప్రభువు మన కొరకు వేసిన భోజన బల్ల అని అర్థం. బైబిల్లో చాలా బల్లలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రభువు అంటే దేవదేవుడు నరవతారిగా వచ్చిన యేసు ప్రభు వారు వేసిన బల్లలు ప్రాముఖ్యంగా 2 ఉన్నాయి. అందులో ఒకటి పాత నిబంధనలో పస్కారాత్రి భోజనపు బల్ల. పస్కారాత్రి భోజనపు బల్ల ఇది ఇశ్రాయేలీయులకు. రెండవది క్రొత్త నిబంధనలో ప్రభుని బల్ల, ప్రభురాత్రి భోజన బల్ల. ఇది క్రైస్తవ విశ్వాస జనాంగమునకు, అదేమో ఇశ్రాయేలు జనాంగానికి, ఈ బల్లేమో క్రైస్తవ విశ్వాస జనాంగానికి, అంటే మనకు అని అర్థం. ఈ 2 బల్లలను గురించి మనం కొంచెం ధ్యానం చేద్దాం. ఇంకా చాలా బల్లలు ఉన్నాయి. దానియేలు బల్ల ఉంది, ఇంకా అబ్రహాము దగ్గర బల్ల ఉంది, అలాగే ఏలియా దగ్గర బల్ల ఉంది, ఇలాగా చాలా ఉన్నాయి. ఈరోజు మాత్రం ఈ 2 బల్లలను గురించి కొంచెం మనం తెలుసుకుందాం. ప్రియమైనటువంటి వారలారా, ఇశ్రాయేలీలకు పస్కా నిర్ణయించి, పస్కా బలి, పస్కా రాత్రి భోజన బల్ల వేశారు దేవుడు. ఈ భోజనపు బల్లని వాళ్ళు ఏమంటారు అంటే, యూదులైన వారు షడార్ టేబుల్ అంటారు. షడార్ టేబుల్ అంటే ఈ పస్కా భోజనము భుజించేటప్పుడు ఆ బల్ల మీద కొన్ని పదార్థాలు ఏర్పాటు చేయబడతాయి. అవి ఒక 7 ఉన్నాయి. షడార్ టేబుల్ అంటారు. ఆ బల్ల మీద భోజనపు పదార్థములు అంటే తినటానికి ఏర్పాటు చేసుకున్నవి, త్రాగటానికి ఏర్పాటు చేసుకున్నవి 7 ఉన్నాయి.
ఆ ఏడిటిని గురించి మీకు క్లుప్తంగా చెప్తాను. ఆ తర్వాత ప్రభురాత్రి భోజన బల్ల, సంస్కార బల్ల. ఈ బల్ల మీద రొట్టె, ద్రాక్షారసం ముఖ్యంగా కనబడతాయి. కనబడనివి కూడా కొన్ని ఉన్నాయి. ఇవి ఒక 7 ఉంటాయి. ఆ 7 కూడా చెప్తాను మీకు తొందరగానే. ఈ షెడార్ టేబుల్ను ముందు చూద్దాం. నిర్గమకాండం 12వ అధ్యాయములో ఈ పస్కా గొర్రె పిల్ల విందును గురించి తెలియచేయబడింది. 12వ అధ్యాయములో మరి దేవుడు మోషే గారికి చెప్పినప్పుడు మోషే గారు మరి చక్కగా వాళ్ళకి తెలియజేశారు. అలాగే వారు ఆచరించారు. ఐగుప్తులో నుండి వాళ్ళు బయటికి వచ్చిన రోజు అదే. ప్రతి సంవత్సరం ఆ రోజును తలంచి మొదటి నెల 14వ దినమున ఈ పస్కా రాత్రి భోజన విందు వారు ఆచరించాలి. అది దేవుడి నియమం. ఇంచుమించుగా క్రీస్తు పూర్వం 14-15 శతాబ్దాల మధ్యకాలములో మొట్టమొదట ఈ పస్కా రాత్రి మరి భోజన బల్ల ఏర్పాటయ్యింది. ఆ రోజు నుంచి ప్రభువు శుభ శుక్రవారము శిలువ మీద ప్రాణము పెట్టే శుక్రవారానికి ముందు గురువారం పస్కా పండుగ దినము వరకు కొనసాగింది. అంటే ఇంచుమించుగా మరి అవి ఒక 1500 వేసుకున్న మరి 1500 సంవత్సరాలు సుమారు ఈ యొక్క పస్కా రాత్రి భోజన బల్ల కొనసాగింది. యూదులు ఎక్కడ ఉన్నా వారు ఏర్పాటు స్థలానికి వచ్చి ఈ పస్కా రాత్రి భోజనపు బల్ల ఆచరించాలి, పాలు పొందాలి, జ్ఞాపకం చేసుకోవాలి. ఇది దేవుడు నిర్ణయించినటువంటి నిర్ణయం. అలాగే వాళ్ళు చేశారు. ఈ షెడార్ టేబుల్ మీద ఉన్న పదార్థాలు ఏమిటి అంటే, 1 పస్కా గొర్రె పిల్ల. నిర్గమకాండం 12వ అధ్యాయం 5 నుండి 9 వచనాల వరకు మీరు చూసినట్లయితే ఈ యొక్క గొర్రె పిల్లను గురించినటువంటి వివరము చెప్పబడింది. మొదటి నెల 10వ దినమున ఒక నిర్దోషమైన గొర్రె పిల్లను తీసుకోవాలి. 4 రోజులు ఇంటి దగ్గరే ఉంచాలి. 14వ దినమున దానిని వధించాలి. రక్తమును గుమ్మాల మీద రాయాలి. ఆ మాంసమును కాల్చి వారు భుజించాలి. ఇది దేవుడు చెప్పినటువంటి సంగతి ఆ గొర్రెపిల్ల విషయంలో. ఇది పస్కా గొర్రెపిల్ల. ఏ ఇంటి మీద అయితే రక్తం ఉంటుందో ద్వారబంధం మీద, ఆ ఇంటిలోనికి మరణదూత రాడు. ఆ ఇంటిలో ఉన్నవారు కూడా బయటికి రాకూడదు. ఇంటిలోనే ఉండి ఈ పస్కా భోజనపు బల్ల వారి మధ్యన వేసుకొని ఆ పస్కా విందు వారు ఆచరించాలి, భుజించాలి. ఇది దేవుడు చెప్పినటువంటి నియమం. కాబట్టి ఈ యొక్క పస్కా విందులో గొర్రె పిల్ల మాంసమును వారు కాల్చి భుజించాలి. ఇది మొదటిది, గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్ల విమోచన గొర్రెపిల్ల. వారిని మరణము నుండి విమోచించిన గొర్రెపిల్ల. జ్యేష్ఠులు అతం కాకుండా కాపాడిన గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్ల ఏమైపోవాలి? బలైపోవాలి. గొర్రెపిల్ల బలి జరగకుండా జ్యేష్ఠుల బలి ఆగదు.
మనం కూడా చెయ్యవలసినవి చెయ్యకపోతే బలి ఆగదు. ఒకవేళ ఇశ్రాయేలీల్లోని ఎవడైనా పస్కా గొర్రెపిల్ల విందు మనం ఆచరించాలా అని అంటే వాడు ఖచ్చితంగా చస్తాడు. దేవుడు చెప్పాడు నేను చెయ్యాలా అని అంటే ఆడు బ్రతకలేడు ఇక. ఎందుకంటే దేవుడి నియమాన్ని దాడుతున్నాడు కాబట్టి. దేవుడి నియమాన్ని బట్టి మన జీవితంలో ఏదైనా జరగటానికి ఆస్కారం ఉంటుంది, కానీ మన వల్ల ఉండదు. ఇది మనం గ్రహించాలి. అందుకోసమే దేవుడు చెప్పింది శ్రేష్టకరం. ఎప్పుడైనా దాన్ని దాటాము అంటే మనం మరణం తెచ్చుకుంటున్నాం అని అర్థం, నష్టం తెచ్చుకుంటున్నాం అని అర్థం, అనేకమైనటువంటి భయంకర పరిస్థితుల్ని ఏర్పాటు చేసుకుంటున్నాం అని అర్థం. కాబట్టి వాళ్ళు ప్రభు చెప్పినట్లే చేయాలి. అలాగే చేశారు వాళ్ళు. ఆ బలి జరగాలి. దేవుడు చెప్పినట్లు చేస్తే నీ పక్షంగా ఆయన బలి అవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. చెప్పినట్లు చేయకపోతే నీ బలి నువ్వే, నీ కర్మ నీదే. ఇది సంగతి. సరే, కాబట్టి చెడారు టేబుల్లో మొదటిది పస్కా గొర్రెపిల్ల, రెండవది పులియని రొట్టెలు. నిర్గమకాండం 12వ అధ్యాయం 15వ వచనములో 7 దినములు పులియని రొట్టెలను తినవలెను. మీరు పులియని రొట్టెలను అంటే పొంగని, పులిపిండి లేని, పులిపిండితో కాల్చబడనటువంటి రొట్టెలు. పౌలు గారు మనకి వివరం చెప్పారు. పులిపిండి లేని వారై, పులిపిండి అంటే పాపమునకు గుర్తు. ఆ పాపం అనేది ఉండకూడదు. పులియని రొట్టె పవిత్రతకు గుర్తు, పాపరహితమునకు గుర్తు. అందుకే దేవుడు చెప్పాడు పులియని రొట్టెలు. దాని అర్థం ఏంటి అంటే ఐగుప్తును విడిచిపెట్టుట. ఐగుప్తు లోకానికి గుర్తు. లోకంలో అంతా పాపమే ఉంటుంది. ఈ లోకము పాపాధికారి చేతిలో ఉందని ప్రభువే స్వయంగా చెప్పారు. లోకంలో ఎక్కువగా ఉన్నవాడు ఏ పాఠశాలలో ఉంటున్నాడు? పాపపు పాఠశాలలో ఉంటున్నాడు. అందుకే దేవుడు తన పాఠశాల ఏర్పాటు చేశాడు, పరిశుద్ధ దేవాలయం లేక సంఘం. పాపముతో నిండిన లోకములో పాపరహితమైన జీవితం మనము జీవించడానికి ఏర్పాటు చేయబడినదే పరిశుద్ధ దేవాలయం. ఈ దేవాలయములో మనము ఎంత ఎక్కువ గడిపితే అంత పాపరహితమైన జీవితములోనికి రావటానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు పులియని రొట్టెలు తినాలి మీరు, పులిసింది తినకూడదు. అంటే ఐగుప్తును విడిచిపెట్టుటకు సాదృశ్యం. మూడవది చేదు కూరలు. నిర్గమకాండం 12వ అధ్యాయం 8వ వచనం. ఆ రాత్రి వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను, చేదు కూరలతో దాన్ని తినవలెను. చేదు కూరలతో తినవలెను. అంటే ఈ చేదు కూరలు దేనికి గుర్తు అంటే, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు వారికి కలిగినటువంటి బానిసత్వపు చేదు అనుభవాలు. దేవుని ప్రజలుగా ఉండి స్వేచ్ఛగా ఉండాల్సిన వాళ్ళకి స్వేచ్ఛ లేదు. బానిస బ్రతుకులు. ఇటుకలు చెయ్యాలి, లెక్క అప్పజెప్పకపోతే కొడతారు కొరడాలతో. చూసారా ఎంత బానిసత్వమో? దానికి గుర్తు ఈ సేదు. అలాగే మన జీవితాల్లో కూడా సేదులు ఉంటాయి. ఈ లోకంలో సద్భక్తితో బ్రతకనుద్దేశించు వారికి హింస కలుగును. సేదు లేకుండా ఉండదు. ఇశ్రాయేలు జీవితంలో కూడా సేదు అనుభవాలు వాళ్ళు రుచి చూశారు. దానికి సాదృశ్యముగా చేదు కూరలు.
నాలుగవది ఉప్పు నీటి పాత్ర. ఆ సెడార్ టేబుల్ మీద నాలుగవది ఉప్పు నీటి పాత్ర ఉండాలి. ఈ ఉప్పు నీటి పాత్ర లేవీకాండం 2వ అధ్యాయం 13వ వచనం. నిర్గమకాండంలో చెప్పబడలేదు, కానీ లేవీకాండంలో దేవుడు ఒక్క మాటే చెప్పేశాడు, అన్ని బలులకి అన్ని నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలెను. అది ప్రతి దానికి ఉప్పు చేర్చాల్సింది, ఉప్పు లేకుండా ఏది ఉండకూడదు. అలాగే మన కూరల్లో కూడా ఉప్పు లేకుండా ఏ కూర ఉండదు. ఏమన్నా ఉందో మరి మీకు తెలిస్తే చెప్పొచ్చు. ఉప్పు లేని కూర ఏదన్నా ఉంటుందా? ఉండదు. అందుకే దేవుడు ఏమన్నాడంటే మనల్ని, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారంట. ప్రతి విషయంలో మనం ఉండాలంట. ప్రతి వ్యవస్థనే మనం బాగు చేయాలంట. ఉప్పు గనక కూరని ఎంత టేస్ట్గా తయారు చేస్తుందో, ప్రతి వ్యవస్థని మనం అలాగ బాగు చేసే వారంగా ఉండాలంట. ఇప్పుడు పెద్ద ప్రమాదం ఏంటంటే, క్రైస్తవులు చెడగొట్టకుండా ఉంటే చాలు, బాగు చేయటం దేవుడి ఎరుగు. ఆ స్థాయికి వచ్చింది క్రైస్తవం. తాము చెడి అంత చెడగొట్టేటువంటి పరిస్థితులు. అర్థం కావట్లా ఏది చెయ్యాలో ఏది మానాలో. మరి అర్థం కానప్పుడు ఏం చేస్తాం? చెడగొట్టే పని మీదే ఉంటాం. అర్థమైతే కదా బాగు చేయటానికి. రిపేరీ తెలిస్తే దేన్నైనా చక్కగా రిపేరీ చేసి దాన్ని బాగు చేయగలం. తెలియకపోతేనే అటుగలికి ఇటుగలికి దాన్ని సర్వనాశనం చేసి వదిలిపెడతాం. ఇప్పుడు అట్లాగే ఉంది పరిస్థితి. అందుకే ప్రియమైన వారులారా, మనం తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే నీకు బడి కావాలి, విద్య నేర్చుకోవాలి, మహోన్నతుని విద్య. నన్ను నమ్మి విద్య నేర్చుకున్నా ఏమన్నారు? మరి నమ్మి విద్య నేర్చుకోకపోతే ఎక్కడ ఉంటాం? అక్కడే ఉంటాం. ఏదో ఆలోచిస్తూ ఉంటాం, ఏదో చేస్తూ ఉంటాం, పనికిరానివన్నీ పొరపాటు పడతా ఉంటాం, అపార్థంలోనికి వెళ్తూ ఉంటాం, అర్థం కాని పరిస్థితుల్లో ఉంటాం, పిచ్చి పనులు చేసుకుంటాం, పిచ్చి ఫలితాలను అనుభవిస్తూ ఉంటాం. ఉప్పు నీటి పాత్ర ఇశ్రాయేలీల కన్నీళ్లకు గుర్తు. ఏడ్చారు ఐగుప్తులో ఉండంగా, వాళ్ళు దుఃఖపడ్డారు, దేవుడికి మొరబెట్టుకున్నారు. అయ్యో, ఈ ఇనప కొలిమి మేము సహించలేకపోతున్నాం. మొర్రబెట్టి, దేవుడా మమ్మల్ని ఈ ఐగుప్తు నుండి విడిపించు అని వాళ్ళు కన్నీరు కార్చారు. కాబట్టి ఉప్పు నీరు ఇశ్రాయేలీల కన్నీరుకు సాదృశ్యంగా ఉంది. అందుకోసమే క్రైస్తవ జీవితంలో కన్నీరు కావాలి, కన్నీటి ప్రార్థన కావాలి, భారము కలిగిన ప్రార్థన కావాలి. అయ్యో, నా చుట్టూ ఎంతమంది నశించిపోతున్నారు. భారము కలిగినటువంటి మరి కన్నీరు. ఐదవది ద్రాక్షారస పాత్రలు 4 తీసుకోవాలి. అంటే 4 పాత్రల్లో ద్రాక్షారసం వారు సిద్ధపరచుకోవాలి. లోకాసు వార్త 22వ అధ్యాయం 17-18 వచనములు. ఆయన గిన్నె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, మీరు దానిని తీసుకొని మీలో పంచుకొనిడి. ఇక మీదట దేవుని రాజ్యం వచ్చే వరకు నేను ద్రాక్షారసము త్రాగనని మీతో చెప్పుచున్నాను. నేను చూడండి, ప్రభు పస్కా ఆచరిస్తూ మీతో కూడా నేను ఈ పస్కా ఆచరించాలని ఎంతో ఆశపడ్డాను. దేవుని రాజ్యములో మళ్ళా ద్రాక్షారసం త్రాగే వరకు నేను ఈ ద్రాక్షారసం ఇక తాగను అని శిష్యులతో కలిసి ద్రాక్షారస పాత్రలు, ద్రాక్షారసాన్ని పంచుకున్నారు ప్రభు. కాబట్టి 4 పాత్రలు. ఈ 4 పాత్రలు ఎందుకు అంటే, ఈ పాత్రలు ద్రాక్షారసం ఐగుప్తు నుండి విడుదలకు, ఐగుప్తు నుండి విడిపింపబడటానికి సాదృశ్యముగాను ఈ 4 పాత్రలు. అలాగే మరి దేవుడు వారి దేవుడుగా కనాను నడిపించడానికి
వారిని సిద్ధపరుస్తున్నారు. ఐగుప్తులో నుండి బయటికి తీసుకొచ్చి ఐగుప్తు నుండి కనాను దేశం తీసుకెళ్ళటానికి సిద్ధపరుస్తున్నారు. అందుకోసం వీళ్ళేం చేయాలి? దేవుడికి కృతజ్ఞత చెల్లించాలి. అందుకోసం వాళ్ళు ఒక పాత్ర త్రాగి జ్ఞాపకం చేసుకుంటారు. ఐగుప్తు నుండి మనం విడిపింపబడ్డాం తర్వాత రోజుల్లో. రెండవది, మళ్ళొక పాత్ర తాగి మనలను దేవుడు కనాను నడిపించాడు, జ్ఞాపకం చేసుకుంటారు. ఇక మూడవ పాత్ర, దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తారు. మూడవ పాత్ర తాగి నాలుగవ పాత్ర తాగిన తర్వాత 4 కీర్తనలు పాడుకుంటారు. 113వ కీర్తన దగ్గర నుంచి 116వ కీర్తన వరకు 4 కీర్తనలు పాడుకుంటారు. 4 ద్రాక్షారస పాత్రలు, 4 కీర్తనలు వాడు పాడుకుంటారు. 4 విషయాలు దేవుడు చేసినవి వాళ్ళు గుర్తు చేసుకుంటారు. కాబట్టి ద్రాక్షారసపు పాత్ర 4 వాళ్ళు దేవుణ్ణి స్తుతించడానికి, కీర్తనలు పాడటానికి, అంటే దేవుణ్ణి స్తుతించటం. అందుకే ఆరాధనలో ఒక భాగం కీర్తనలు పాడటం. అంటే ముందు మన ఆరాధన స్తుతితో ఆరంభం అవ్వాలి. పాటల సమయమే అప్పుడు మనం లేము అంటే దేవుడు స్తుతి కోల్పోతున్నాం, దేవుణ్ణి స్తుతించే భాగ్యాన్ని పోగొట్టుకుంటున్నాం అని అర్థం. స్తుతి స్థితిని మారుస్తుంది. స్తుతి లేకపోతే స్థితి మారదు. అందుకే అన్నీ ఎక్కడే ఉంటున్నాయి, ఏవి సర్దుబాటు అవ్వటల్లా. కారణం ఏంటి? స్తుతికి దూరంగా ఉంటున్నాం, దేవుణ్ణి స్తుతించటల్లా. గళమెత్తి కడుపు నిండా తృప్తిగా దేవుడి కీర్తనలు పాడుకోలేని పరిస్థితి. రాగాలు తీస్తే రోగాలు పోతాయి అన్నారు, అదొక ఆశీర్వాదం. స్తుతి చేస్తే స్థితి మారుతుంది, ఇదొక ఆశీర్వాదం. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరమైపోద్ది, ఇదొక ఆశీర్వాదం. మరి పాటలప్పుడు మనం లేకపోతే ఈ ఆశీర్వాదాలన్నీ ఏమైపోతున్నాయి? కొండెక్కుతున్నాయి. మరి మన స్థితిలు ఎలాగ మారుతాయి? మనకు స్వస్థత ఎలా కలుగుద్ది? మన సిక్కు ఎలాగ పరిష్కారం అవుతుంది? మన సమస్యకు పరిష్కారం ఎలాగ దొరుకుద్ది? అర్థం చేసుకుందాం. కాబట్టి సెడార్ టేబుల్లో 4 ద్రాక్షా పాత్రలు, ఈ 4 పనులు వారు జ్ఞాపకం చేసుకుంటారు. 6వది పండ్ల మిశ్రమము. పండ్లు, ఆ దేశంలో ఉన్న పండ్లు, జల్దరు, అలాగే యాపిల్, ఈ పళ్ళు ఉన్నాయి కొన్ని. వాటిని ఏం చేస్తారు అంటే దానిమ్మ, వాటన్నిటినీ కలిసి పండ్ల ముద్ద చేస్తారు, మిశ్రమం. అది ఎర్రగా ఉంటుంది. ఇది దేనికి గుర్తు అంటే పండ్ల ముద్ద ఇటుకలను చేశారు వాళ్ళు, ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో. ఆ ఇటుకల మట్టి ఎర్రగా ఉంది అంటే ఆ ఎర్రని ఇటుకల మట్టి ముద్దకు గుర్తు. అంటే వాళ్ళు పడినటువంటి శ్రమ, ఇటుకలు కట్టిన సేవ. ఆ ఇటుకల మిశ్రమం తొక్కేవాళ్ళు, వాటిని ముద్దలు చేసేవాళ్ళు, అచ్చులు కొట్టేవాళ్ళు, కాల్చాలి, ఇవన్నీ చేసేవారు. ఆ కఠినమైన సేవ వారు జ్ఞాపకం చేసుకుంటానికి ఈ మిశ్రపు ముద్ద, పండ్ల మిశ్రమ ముద్ద. మరి ఈ ముద్ద తయారవ్వాలంటే ఏం చేయాలి? పండ్లని ఏం చేయాలి చెప్పండి? పండ్లను మనం పచ్చడి చేయాలంటే ఆ పేరులోనే ఉంది, పచ్చడి చేసేయాలి. రోకల మండ తీసుకొని ఏం చేయాలి? పళ్ళని ఏదైనా సరే పచ్చడి చేయాలనుకున్నాం అనుకోండి, రోకల మండ తీసుకొని ఏం చేయాలి? చిత్తు కింద కొట్టాలి. వీళ్ళ సేవ కూడా అలాగే ఉంది. రక్తము కారునంత శ్రమ వాళ్ళు అనుభవించారు. దానికి గుర్తు అన్నమాట అండి. 7వది గుడ్డులు తీసుకోవాలి. గుడ్డులు
ఈ గుడ్డులు దేనికి గుర్తు అని మనం ఆలోచిస్తే, మరి గుడ్డులో నుండి పిల్ల వస్తుంది. గుడ్డు పెట్టిన తర్వాత పక్షి పొదిగిన తర్వాత ఆ గుడ్డులో నుంచి ఏమొస్తుంది? పిల్ల వస్తుంది అన్నమాట. పిల్ల వచ్చే వరకు గుడ్డు కదలదో మెదలదో. కాబట్టి వీళ్ళ శర నుండి విడుదల, ఐగుప్తులో ఉన్నంత కాలము వాళ్ళు మొద్దుల్లాగా ఉన్నారు, ఏమీ లేనివారుగా ఉన్నారు, వారికి స్వతంత్రము లేని స్థితిలో ఉన్నారు, కఠిన సేవ చేసే పరిస్థితుల్లో ఉన్నారు. అంటే టోటల్గా వాళ్ళు జైల్లో ఉన్నారంటే శరలో ఉన్నారు. ఈ గుడ్డులో గనక పిల్ల ఎలాగ ఉందో అలాగ ఉన్నారు. ఐగుప్తులో నుండి వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత పక్షులైపోయినట్టు, ఆ గుడ్డులో నుండి పిల్ల వచ్చినట్లు. అంటే దాని అర్థం ఏమిటి అంటే శర నుండి విడుదల, నూతనత్వం, స్వేచ్ఛ, స్వాతంత్ర్యం. మరి ప్రభు దగ్గరికి వచ్చాక మనం స్వేచ్ఛా జీవులం అవ్వాలి, కానీ ఇంకా బందికానాలు అవ్వకూడదు. రాలేకపోతున్నానండి, చేయలేకపోతున్నానండి అనుకుంటున్నానే కానీ జరగటం. ఇదన్నీ ఏం మాటలు ఇవి? ఇది గుడ్డు పరిస్థితి, పిల్ల పరిస్థితి కాదు. ప్రభు దగ్గరికి వచ్చాక స్వేచ్ఛ, మనం స్వాతంత్రులం, దేనికి బానిసలం కాదు. దేవుడి దగ్గరికి, దేవుడికి మనకి మధ్యలో ఏది అడ్డం రానియకూడదు. మనం ఇంకా రానిస్తే మనకి స్వేచ్ఛ ఎక్కడి నుంచి వస్తుంది? ఇంకా బందికాన జీవితాలే జరుగుతున్నాయి. ప్రభు దగ్గరికి వచ్చి ప్రయోజనం ఏముంది? ఇంకా అంతా బందికానే, మన ఇష్టం జరగదో, దేవుడి జయం మనకు రాదు అంటే మన బ్రతుకులు ఎట్టున్నాయి? ఇంకా గుడ్డులాగానే ఉన్నాయి, విడుదల లేదు. ఎందుకంటే నువ్వు పాపాన్ని వదలటల్లా, దేవుడితో సహవాసం చేయటల్లా, దేవుడి జయం నీ జయం అవటల్లా. ఇంకా మొదటి ఆదాములాగా ఇంకా అపజయాల పాల్లోనే ఉంది నీ జీవితం. ఎందుకంటే యేసుతో ముడేసుకోవాలా నువ్వు. ఇంకా మొదటి ఆదాముతోనే నీ సావాసం సాగుతుంది, లోకంతోనే సావాసం ఆదామబలది. వాళ్ళు చేశారు కాబట్టి ఇంత కొమ్మరం వచ్చి పడింది. ఇంకా ఆదాము మొదటి ఆదాము జీవితమేనా? యేసయ్యతో సహవాసము చేసి నూతన జీవితంలోనికి రావాలి, జై జీవితంలోకి రావాలి. కాబట్టి ఈ గుడ్డు జై జీవితాన్ని, స్వేచ్ఛ, స్వాతంత్ర్యాన్ని చూపిస్తుంది. ఇవి 7 ఆ సెడార్ టేబుల్ మీద ఉంటాయి. 5 వాక్యములో మనకు కనబడుతుంది. 2 అంటే పండ్ల మిశ్రమం ఇతిహాసాల్లో ఉంది. అంటే ఇశ్రాయేలు చరిత్ర గ్రంథాలు ఉన్నాయి, బైబిల్ గ్రంథంలో లేకపోయినా చరిత్రలో ఉంది. అలాగే గుడ్డు కూడా చరిత్రలో ఉంది. ఇంకా కొన్ని వస్తువులు ఉన్నాయి, అవి తినే వస్తువులు కాదు. తప్పనిసరిగా దీపం ఉండాలి. పస్కా పండుగలో ఈ దీపము వెలిగించుకోవాలి. రాత్రిపూట జరుగుద్ది కాబట్టి తప్పనిసరిగా వాళ్ళు దీపం వెలిగించాలి. ఇలాగ ఇంకా కొన్ని కూడా ఉన్నాయి. ఇస్సోపు కర్ర కావాలి, నడుముకు కట్టుకోవాలి, చెప్పులు తొడుక్కోవాలి, కర్ర పట్టుకొని త్వరపడుతూ తినాలి. ఇవన్నీ కూడా కావాలి. అవి వేరే వస్తువులు, అవి పై వస్తువులు అన్నమాట. తినే పదార్థాలు మాత్రం ఒక 7 ఉన్నాయి. ఆ 7 పదార్థాలు దీనినే షెడార్ టేబుల్ అని అంటారు. పస్కా రాత్రి ఇశ్రాయేలీయులు ఆ షెడార్ టేబుల్ మీద ఉన్న ఈ యొక్క పదార్థాలన్నిటిని కూడా తినాల్సిన విధం, ద్రాక్షారసము తాగాల్సిన విధం అది దేవుడు నిర్ణయించినటువంటి నిర్ణయం. ఇది ఇశ్రాయేలు ప్రజలకు పాత నిబంధనలో ప్రభువు వేసినటువంటి భోజన బల్ల. ఇక 2వది క్రొత్త నిబంధనలో ప్రభువు విశ్వాసులైన వారికి లేక సంఘానికి, విమోచింపబడిన సంఘానికి వేసినటువంటి భోజన బల్ల. ఈ భోజన బల్ల ఎక్కడ ఆరంభమైంది అంటే మంచి శుక్రవారం ముందు గురువారం రాత్రి మేడగదిలో ఆరంభమయ్యింది. మనందరికీ తెలుసు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం
21వ వచనం. మీరు ప్రభు పాత్రలోనిది దయముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు. ప్రభుని బల్ల మీద ఉన్నదానిలోను ప్రభువు బల్ల మీద ఉన్నదానిలోను అక్కడ ప్రభువు బల్ల అని మనకు స్పష్టంగా కనపడుతుంది. ఇంకా మనం చదువుకున్న వాక్య భాగంలో మరి సువార్తలలో 3 సువార్తల్లో కూడా రాయబడింది. ప్రభువు పస్కా ఆచరించడానికి గదిని సిద్ధపరచమంటే వాళ్ళు వెళ్ళి మేడగదిని, గొప్ప మేడగదిని, ఆ మేడగది మరియమ్మ గారిదని, అలాగే బర్నబా మరి మార్కుది, సువార్త రాసినటువంటి యోహాను అను మారుపేరు గల మార్కు గారిది ఈ యొక్క గది, ఆ మేడగది. ఆ గదిలో ఆరంభమయ్యింది. ప్రభువు పస్కా పండుగ ఆచరించి, అంటే పస్కా రాత్రి భోజనపు బల్ల మీద ఉన్న పస్కా భోజనము భుజించి పూర్తి చేసి అంతటితో నిలిపివేసి ఆ తరువాత ఈ ప్రభురాత్రి భోజన బల్లను ఆరంభించారు. పాత నిబంధన అంతటితో ముగిసింది. ఇక అక్కడ నుండి క్రొత్త నిబంధన ఆరంభమయ్యింది. అందుకే ఆ మేడగదిలో అన్నారు, ఇది మీ కొరకు సిందింపబడుచున్న క్రొత్త నిబంధన రక్తం. అక్కడ ఏ రక్తం? పాత నిబంధనలో గొర్రెపిల్ల రక్తం. ఇక్కడే రక్తం ప్రభువు రక్తానికి సాదృశ్యముగా ఉన్న లోకపాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల యొక్క రక్తం. పాత నిబంధన ఛాయ, నీడ. క్రొత్త నిబంధన నిజం, నీడ కాదు. కాబట్టి పాత నిబంధనేమో జరగబోయేదానికి సూచనగా ఉంది. క్రొత్త నిబంధన మరి నిజమైనటువంటి స్థితి అయి ఉంది. అది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు ప్రభువు క్రొత్త నిబంధనలో ప్రభురాత్రి భోజన బల్ల ఏర్పాటు చేస్తున్నారు ఈ మేడగదిలో. ఆ మేడగదిలో ఆరంభమైనటువంటి ఈ ప్రభురాత్రి భోజన పల్ల, ఈ సంస్కార విందు ఎప్పటి వరకు జరుగుద్ది? చెప్పండి, ఎప్పటి వరకు? 2వ రాకడ వరకు కొనసాగించబడుతుంది. అందుకోసమే ఈ బల్లను మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఇశ్రాయేలీలు పస్కా బల్లను నిర్లక్ష్యం చేయకూడదు, దేవుడు చెప్పాడు. కాబట్టి మనం ఈ బల్లను నిర్లక్ష్యం చేయకూడదు. ఈ బల్లను మనం ఎలాగ అనుభవించాలి? పరుగెత్తుకొని రండి, ప్రభువే ఎంత ఆతురపడుతూ, ఎంత త్వరపడుచు, ఎంత ఆనందముతో నా ప్రభువు సిద్ధపరిచిన జీవాహారమును ఈ దినము నేను అందుకోబోతున్నాను, అందుకు వెళ్తున్నానని చెప్పి రాత్రి కూడా, శనివారం రాత్రి కూడా నిద్రపట్టకుండా రోజుడు కంటే ముందు లేచి, రోజుడు కంటే తొందరగా పనులు చేసుకొని, డ్యూటీ కంటే, ఉద్యోగానికంటే, వ్యాపారానికంటే, కూలి పని కంటే, వ్యవసాయ పని కంటే, మన సొంత పనుల కంటే ఇంకా గొప్పగా ఇంకా తొందరపడుతూ, ఇంకా తగతగలాడుతూ, ఇంకా ఆతురపడుతూ కనీసం 10 నిమిషాలకు 9ంటికైనా పరుగెత్తుకొని వచ్చి పడాలి. అర్థమైతే. ఇక అర్థం కాకపోతే ఇక చెప్పేది ఏముంది? ఇక అర్థం కానివాడికి చెవిటోడు ముందు చెంక మొదటమే కదా. పెద్దలు సామెతలన్నీ ఎంత కరెక్ట్ అనుకుంటున్నారు? చెవిటోడు ముందు శంఖ ఊదినా ఏం జరుగుద్ది? మన నోరు నొప్పి పుట్టడమే కానీ వాడికి మాత్రం వినపడదో, సేవ గుట్టినట్టు ఉండదో. నేటి కాల క్రైస్తవం దేవుని వాక్యమునకు చెవిటివారు. లోకములో వాటన్నిటికీ వినగలిగిన శక్తి కలిగిన వారు. అడిగి తెలుసుకొని చేస్తారు ఎలా బతకాలో. లోకములో బతకాలి అంటే న్యాయమేలేండి.
ఎలాగ సంపాదించాలో, అది కరెక్ట్ పదం. బతకటంలో తప్పు లేదు, జీవనము కొరకు తప్పు లేదు, సంపాదన తప్పు, ఆ దృష్టి పడటం తప్పు. అదేమవుతుందంటే అపేక్షగా మారిపోద్ది, ధనాపేక్షగా మారిపోద్ది. ఇంకా బాగుపడనివ్వదు, ఆత్మీయంగా ఉండనివ్వదు, దేవుడితో సమాధాన పరిస్థితిని ఉండనివ్వదు. ఇక అంతా వ్యతిరేకంగా మారిపోద్ది, భయంకరమైన దుస్థితిలోనికి మనల్ని నడిపించేస్తుంది. అదనమాట అండి సంగతి. సరే, ఇప్పుడు ఈ ప్రభురాత్రి భోజన బల్ల, దీన్ని గురించి మనం ఆలోచిద్దాం. మరి దీని గురించి మత్తయి సువార్త, మార్కు సువార్త, యోహాను సువార్తలో కూడా ప్రభు స్పష్టంగా చెప్పారు. మరి మత్తయి సువార్త 26వ అధ్యాయంలో ఉంది, మార్కు సువార్త 14వ అధ్యాయంలో ఉంది, లూకా సువార్త 20వ అధ్యాయంలో ఉంది, యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఉంది. ఈ యొక్క జీవాహారమును గురించినటువంటి సంగతులు మీరు చదువుకుంటే అర్థమవుతుంది మీకు. దాని విలువేంటో, దాని ప్రత్యేకత ఏంటో, దాని అవసరం ఏంటో, ఎందుకు దేవుడు మనకి ఏర్పాటు చేశాడో అది తెలుస్తుంది. ఖచ్చితంగా అది అర్థం చేసుకొని నువ్వు పాలు పొందితే ఖచ్చితంగా నువ్వు చిన్న యేసులాగా తయారవుతావు, నీకు అందులో అనుమానమే లేదు. ప్రభువు యేసు పెండ్లి కుమారుడై ఆయన కూర్చున్నటువంటి సింహాసనం మీద ఆయన పోలికలో ఆయనకి సరి అయిన ఉజ్జి, సరి అయిన జత అయినటువంటి పెండ్లి కుమార్తెక ఆయన పక్కన ఆయన సింహాసనం మీద కూర్చుంటానికి ఆయన రూపము కలిగిన పెండ్లి కుమార్తెగా నువ్వు తయారు కాగలుగుతావు. ఇది అర్థం చేసుకుంటే ఇక అందులో సందేహమే లేదు. అర్థం కాకపోతే శోషణ కోటలోకి చాలామంది వచ్చారు, అందరూ కూడా ఉపపత్నుల భవనంలోకి వెళ్ళిపోతున్నారు, ఉంబుడి కత్తెలు, దాసీలు. మళ్ళీ జీవితంలో అహశ్వేరోషు గారు వాళ్ళని పిలిచాడో పిలవలేదో మనకు తెలియదు. ఆయన ముఖం చూసి అదృష్టం అన్నా వాళ్ళకు ఉందో లేదో తెలియదు. ఎస్తేరు పాస్ అయ్యింది. ఎప్పుడూ అహశ్వేరోషు దగ్గరే ఉంటుంది. ఎంత భాగ్యం చెప్పండి. మన పరిస్థితులు ఏంటి? మనం ఎస్తేరు లాంటి వాళ్ళమా? ఉంపుడు గత్తెల భవనంలోకి వెళ్ళేటువంటి ఉంపుడు గత్తెలు లాంటి వాళ్ళమ్మా? మరి యేసు అంటే ఎంత ప్రేమ ఉందో మనకి, యేసు దగ్గరికి ఎంత పరుగెత్తి వస్తున్నాం, యేసుతో ఎంత సహవాసం చేయాలని కోరుకుంటున్నాం, యేసుతో ఎంత చేపు గడుపుదామా అని ఆరాటపడుతున్నాం. మన స్థితే చెప్పేస్తుంది మనకే, మనం ఉప్పుడు గత్తిలమో పెళ్లి కుమార్తె సంఘమో. ఇంకా ఏరే కావాలా దీనికి? అబ్బే ప్రేరేపణ కలగటం లేదండి. ప్రేరేపణగా ఎందుకు కలుగుతుంది? ఉంపుడి కత్తులు ఆ ఏగే గారి దగ్గరికి వెళ్ళి టిక్ టాక్ నాకు అది కావాలి, నాకు ఇది కావాలి అని అడుగుతున్నారు. మరి ఎస్తేరు అడిగిందా? ఏగే నాకు అది కావాలి ఇది కావాలని అడగలేదే. ఏగేనే చెప్పాడు, అమ్మా ఈ బట్టలు కట్టుకో అమ్మా, ఓకే 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 అలాగేనయ్యా, ఈ నగలు ధరించుకో, అలాగే అలాగే అలాగే. రాజుగారి దగ్గర ఇలాగ ఉండాలి, ఆయనకి ఎదురు చెప్పబాకు, ఆయనకి లోబడు, వినయ విధేయతలు కలిగి ఉండు, నువ్వు పాస్ అవుతావు, రాణి అయిపోతావు. ఓకే ఓకే ఓకే. మొర్దెకై చెప్పాడు సేవకుడు, ఏగే పరిశుద్ధాత్మ తండ్రి చెప్పాడు. సేవకుడు ఏం చెప్పాడు? మొర్దెకై నీ జాతిని చూపించబాకమ్మా, మంచిది కాదు అది, ఫెయిల్ అయిపోతావు నీ జాతిని చూపించావంటే. నీ జాతిని చూపిబాకు అంటే అర్థం ఏంటి? నువ్వు సావు, నువ్వు బతకబాకు. నువ్వు బతికావా రాణిగా బతకలేవు, నువ్వు చచ్చిపోయావా ఖచ్చితంగా రాణిగా బతుకుతావు. యేసు కొరకు మనం చచ్చామా యేసు కొరకు బతుకుతాం.
ప్రభు స్పష్టంగా చెప్పారు, ఎవడైనా నా నిమిత్తం ప్రాణం పోగొట్టుకుంటే వాడు దాన్ని సంపాదించుకుంటాడు. ఈ లోకం కొరకు తన ప్రాణాన్ని కాపాడుకొని లోకం కోసమే బతికేవాడు నా రాజ్యములో బతకడవాడు. నా రాజ్యములో వాడికి జీవం ఉండదు. వాడు చచ్చినోడితో సమానం నా రాజ్యములో అని చెప్పేశాడు. 12వ అధ్యాయం యోహాను సువార్త చదువుకోండి, అర్థమవుతుందా మరి? కాబట్టి ప్రభు సంస్కార భోజన బల్ల మీద ఉన్నటువంటి సామగ్రి ఇది క్రైస్తవ షడార్ బల్ల, అది ఇశ్రాయేలీల షడార్ బల్ల, ఇది మన షడార్ బల్ల. ఏముంది ఈ బల్ల మీద? నెంబర్ 1, దేవుని గొర్రె పిల్ల. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. చూడండి, యోహాను గారు చెబుతున్నారు ప్రభువును చూపించి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. నీకోసమే వచ్చింది ఈ గొర్రె పిల్ల, నీకు బదులుగా సావటానికే వచ్చింది ఈ గొర్రె పిల్ల, నిన్ను బ్రతికించడానికే వచ్చింది ఈ గొర్రె పిల్ల, నీ నరకం తప్పించడానికే వచ్చింది ఈ గొర్రె పిల్ల. ఇదిగో నీ పాపమంతా మోసుకొని పోయే నిన్ను బ్రతికించే గొర్రె పిల్ల. మన షడార్ టేబుల్లో మొదటిది దేవుని గొర్రె పిల్ల. మన పాపాలను మోసుకొని పోయి మనకు లేకుండా చేసేటువంటి గొర్రె పిల్ల. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనములో, మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచిండ చూచితిని. అది నీ కోసం నిలబడి చూస్తుంది. ఇక్కడ వధింపబడిన గొర్రెపిల్ల పరలోకములో నీ రాక కోసం నీవు ఆ గొర్రెపిల్లకి సమమైన ఉజ్జీగా తయారై ఆ గొర్రెపిల్ల దగ్గరికి రావాలని నీ కోసం ఒక పక్క రక్తం కారుస్తూ వధింపబడినట్లుండి నీ కోసం ఎదురు చూస్తూ నిలబడుతుంది గొర్రె పిల్ల. మరి నువ్వు గొర్రె పిల్లవా, పాము పిల్లవా, పంది పిల్లవా? నువ్వు ఏ పిల్లవవుతున్నావు? నీ జీవితం ఎలాగ ఉంది? లేకపోతే కుక్క పిల్ల, వాంతికి తిరిగే బతుకు కుక్క పిల్ల, బురదకి తిరిగే బతుకు పంది పిల్ల, నేల మట్టి తిని శపింపబడిన బ్రతుకు పాము పిల్ల. మనం ఈ కేటగిరీ కాదు, మంది గొర్రె పిల్ల కేటగిరీ. పవిత్ర జంతువు, బలికి పనికొచ్చే జంతువు, దేవుణ్ణి సన్నిధానములో దేవుని సముఖములో ప్రాయశ్చిత్తము చేసే పరిశుద్ధ రక్తము కలిగిన గొర్రె పిల్ల. ప్రియమైన వారలారా, ఈ టేబుల్ మీద ఏముంది? నీ కొరకు బలి అయిన గొర్రె పిల్ల ఉంది. ఎందుకు ఉంది? నిన్ను ఆ గొర్రె పిల్లకు సమానమైనటువంటి స్థాయిలోనికి మార్చటానికి నీ కోసం బలి అయి నీ కోసం సిద్ధంగా ఉంది. రెండవది చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 27వ వచనం. క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి గాని నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. ఈ షడార్ బల్ల మీద ఉన్నది ఏమిటి అంటే అక్షయమైన ఆహారం. క్షయమైన ఆహారం కాదు. ఈ లోకంలో నువ్వు తినేదంతా క్షయమైన ఆహారమే. నువ్వు ఎంత శ్రేష్టమైన ఆహారము తిన్నా చావు ఖాయం. ఈ ఆహారము నువ్వు సావకుండా ఆపలేదు. ప్రభువు నీకిచ్చేటువంటి ఆహారం నిత్య జీవాన్ని కలగజేసే ఆహారం. మీకు నిత్య జీవము కలుగునట్లు అక్షయ ఆహారము కొరకు ఏం చేయాలంట? మనం కష్టపడాలంట. ఎంత కష్టపడి వచ్చారు మీరు? ఇంటి దగ్గర ఎంత ధ్యానం చేసి వచ్చారు మీరు? కనీసం పాపపు టొప్పుదలకి, పరిపూర్ణ ఆరాధనకి ఆటలాడుతున్నామా, కష్టపడుతున్నామా? సంపాదించుకోవాలని ఆశ ఉందా? నాకు ఎట్టయినా ప్రభు శరీరం దొరకాలి,
ప్రభు రక్తం దొరకాలని ఆశ ఉందా? జీవం దొరకాలని ఆశ ఉందా? లేకపోతే రొట్టె ద్రాక్షారసం కోసం వచ్చామా? రెండు కేటగిరీలు ఉంటారండి ఎప్పుడూ కూడా. రొట్టె ద్రాక్షారసం కోసం వచ్చే పార్టీ ఉంటుంది, ప్రభుని శరీర రక్తముల కొరకు వచ్చే పార్టీ ఉంటుంది. శ్రద్ధ కలిగిన వాడికి శ్రద్ధ కలిగినంత, శ్రద్ధ లేనోడికి ఏమీ దక్కదు. శ్రద్ధ చేసుకుంటే అన్నిట్లో మంచి ఫలితం పొందుతాం. శ్రద్ధ లేనివాడు పాలేరవుతాడు, బానిస అవుతాడు, ఎప్పుడు యజమాని అవ్వడం. శ్రద్ధ కలిగినోడు యజమాని అవుతాడు ఎప్పుడు కూడా, ఫలితం పొందుతాడు ఎప్పుడు కూడా, లాభం పొందుతాడు ఎందులో కూడా. శ్రద్ధ లేనోడు ఎప్పుడు సోమరి, వాడు లాభం పొందలేడు, వృద్ధిలోనికి వెళ్ళలేడు, ఏదీ పొందలేడు. కాబట్టి అక్షయాహారం, కష్టపడండి, మనుష్య కుమారుడు మీకు ఇస్తాడు. స్పష్టంగా చెప్పారు ప్రభు. నువ్వు కష్టపడకుండా ఈ ఆహారం నీకు దొరకదు. శరీర సంబంధమైన ఆహారానికే ఎంతో కష్టపడుతున్నాం కదా, రాత్రి బొగుళ్ళు ఖాళీ లేకుండా. ఏం కష్టమని చెప్పమంటారండి? మరి అక్షయ ఆహారం కొరకు ఎంత కష్టపడాలి, ఎంతసేపు సన్నిధిలో గడపాలి, ఎంతసేపు హృదయాన్ని పరీక్ష చేసుకోవాలి, మన పరిస్థితిని ఎరిగి దిద్దుకొని పాత్రను, హృదయం అనే పాత్రను కడుక్కొని మలినం లేకుండా చేసుకొని శుద్ధి చేసుకొని ఎంత సిద్ధపడి రావాలి. లేకపోతే ఏంటి? రొట్టె ద్రాక్షారసం. ఇదేనా మన జీవిత లక్ష్యం? నేను కూడా తీసుకున్నానండి. తీసుకున్నానండి. ఏం తీసుకున్నావు? రొట్టె ద్రాక్షారసం అండి. అదేగా పౌలు గారు అడిగారు, భుజించడానికి మీకు ఇళ్ళు లేవా, ఇక్కడ దాకా రావాలా? 11వ అధ్యాయంలో అడిగారు. ఈ రొట్టె ద్రాక్షారసం కోసం ఎంత ప్రయాసపడాలా? ఎక్కడ దాకా రావాలా? ఇంటికాడే ఉన్నాయి కదా, చాలా రొట్టెలు ఉన్నాయి, చాలా ద్రాక్షారసం ఉంది, వైన్ గెయిన్ చాలా ఉంది. కాబట్టి అక్షయాహారం నిత్య జీవం ఇచ్చేది. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం, చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక, జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. జీవవృక్ష ఫలములు. 17వ వచనం, సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక, జయించువానికి మరుగైయున్న మన్నాను భుజింపనిత్తును. చూశారండి, స్పష్టంగా చెబుతున్నాడు యోహాను గారు చూచి. జీవవృక్ష ఫలం ఏదైనా తోటలో తినలేకపోయారు వాళ్ళు, దాన్ని కోరుకున్నారు కానీ దీన్ని కోరుకోవాలి. ఇప్పుడు మనమేం కోరుకుంటున్నాము? మనకు కూడా మంచి చెడ్డ తెలివినిచ్చే ఫలమే కావాలి. ఎందుకంటే మనం మావులోళ్ళమా, ఆదాము అవ్వల వంశంలో నుండి వచ్చాం. ఏమైనా యేసుక్రీస్తు వంశంలోకి మారితే కదా ఈ జీవవృక్ష ఫలం, ఈ మన్నా కోసం ఆతురపడేది. అది మారనంతకాలం దాన్నే కోరుకుంటాం ఏంటి? అదే కోరుకుంటున్నాం, దాని మీదే ధ్యాస పెట్టుకుంటున్నాం. మరి మన ఆహారం ఏంటి? 2 చెట్లు వేశాడు తోట మధ్యలో. 1 లోకం, 2 పరలోకం. 1 సైతాన్, 1 దేవకుమారుడు యేసయ్య. ఎవరు కావాలి నీకు? లోకం కావాలా? పరలోకం కావాలా? అపవాది కావాలా? సాతాను కావాలా? లోకాధికారి, పరలోకాధికారి యేసయ్య కావాలా? ఎవరు కావాలి నీకు? తేల్చుకో. 2 పడవల మీద కుదరదు. 2 పడవల మీద కాలు ఎత్తే ప్రయాణం సాగదు, నడి సముద్రంలో ఉంటాం. అయితే ఆ పడవ మీద నన్ను ఉండాలి, లేకపోతే ఈ పడవ మీద నన్ను ఉండాలి. లేకపోతే అదన్నా వదులుకోవాలి, లేకపోతే ఇదన్నా వదులుకోవాలి. ఆనాడు మొదటి మానవులు జీవవృక్షాన్నే వదులుకున్నారు, తెలివిగల వృక్షాన్నే కోరుకున్నారు. మరి నువ్వేం కోరుకుంటున్నావు? ఆలోచిద్దాం. కాబట్టి అక్షయ ఆహారం. 3వది రొట్టె శరీరం. ఈ బల్ల మీద ఏమన్నాయి చెప్పండి? రొట్టె ఉంది. ఆ రొట్టె ఏమని చెప్పారు ప్రభువు? ఇది
నా శరీరము అని చెప్పారు. బహిరంగానికి ఏం కనపడుతుంది? రొట్టె కనపడుతుంది. లోపల ఏముంది? శరీరం ఉంది. ప్రభు ఒకసారి యూదులతో మాట్లాడుతూ అన్నారు, వాళ్ళేమో వితర్క ప్రశ్నలు వేస్తుంటే, వెలిచూపుని బట్టి కాదు, న్యాయమైన తీర్పు చెప్పండి అన్నాడు. వెలుచూపు అంటే అర్థం ఏంటి? కనబడే వాటిని చూడగలగటం. న్యాయమును బట్టి తీర్పు చెప్పటం అంటే అర్థం ఏంటి? అసలు జరిగిన సంగతి బయటికి తీయటం. ఒక న్యాయం కోసం కూర్చున్నాం పంచాయతీలో, జడ్జిమెంట్ కోసం. పైకి ఒకలాగా కనపడతాయి అన్నీ కూడా. దాన్ని సర్వే చేసినప్పుడు డిటెక్టివ్ల పనులేంటి? కూపి రహస్యం బయటికి లాగటం. దాన్ని, ఆ రహస్యాన్ని బయటికి తీసినప్పుడు అసలు సంగతి బయటకు వస్తుంది. ఆనాడు యూదులు వెలిచూపు బ్యాచి, న్యాయమైన బ్యాచి కాదు, న్యాయమైన చూపు చూసే బ్యాచి కాదు. ఇప్పుడు క్రైస్తవం కూడా ఇదే పొరపాటులో పడుతుంది. లోకంలో ఏదో ఉందనుకుంటుంది. లోకంలో ఏమీ లేదు, అన్నీ పోయాయే, ఏది మనతో రాంది. ఇది వెలిచూపు, వెలిచూపు వ్యవహారం బ్యాచ్. న్యాయమైన తీర్పు. రేపు మనం ఉండబోయే లోకం శాశ్వత లోకం, బంగారు లోకం, శాంతి సమాధానాలు, ఆకలి దప్పులు లేని లోకం. ఇది న్యాయం. అందులో ఉన్నటువంటి రహస్యం, మర్మం మీరు ఏదన్నా అనండి. వెలిచూపు బలిని కోరుతుంది, జాగ్రత్త. న్యాయం కనికరాన్ని కోరుతుంది. అది కూడా చెప్పాడు యేసయ్య. నేను బలిని కోరటం లేదు, నేను కనికరాన్ని కోరుకుంటున్నాను. మీరే బలి కోరుకుంటున్నారు. ఎవరైనా బలిని కోరుకుంటారా? నాశనం కోరుకుంటారా? కానీ కోరుకున్నారు వాళ్ళు. కానీ యేసయ్య కోరటల్లా, మన రక్షకుడు కోరటల్లా. నీ కోసం బలి అవ్వటానికి ఇష్టపడ్డాడు, అంతేగాని నీ బలి కోరలా ఆయన. నీ క్షేమం కోరాడు ఆయన. కానీ ఆయన దగ్గరికి వచ్చి కూడా ఏం కోరుకుంటున్నాం? బలే కోరుకుంటున్నాం. నాకు లోకంలో అదివయ్యా, ఇదివయ్యా, అదివయ్యా అని అడుగుతున్నామే కానీ, అయ్యా నువ్వు అసలు ఎందుకు వచ్చావు ఈ లోకానికి? నన్ను రక్షించటానికే కదా, నా పాపాన్ని విమోచించటానికే కదా, నన్ను పరలోకం తీసుకెళ్ళటానికే కదా, అది వయ్యాసాలు అని ఎవరం అడుగుతున్నాం? కనికరాన్ని కోరుతున్నామా? లోకాన్ని కోరుకొని బలియే పశువులాగా తయారవుతున్నాం. అన్నీ యేసయ్య చెప్పాడు. ఆ రోజు చెప్పాడు, వాళ్ళకి అర్థం కాల. ఈరోజు మనకే అర్థం కావట్లా. మనకు తెలియకుండానే మన బలి మనమే కోరుకుంటున్నాం. శాతగాని వాళ్ళలాగా తయారవుతున్నాం. ఓడిపోయే బ్యాచీలోకి వెళ్ళిపోతున్నాం. జయించే బ్యాచీలోకి రావట్లా. జయించే యేసుని వెంబడించటల్లా. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, రొట్టె శరీరం, యేసయ్య శరీరమును ఆయుధముగా వాడుకున్నాడు. ఏ శరీరం అయితే సాతాను పడగొట్టడానికి ఆయుధాన్ని చేశాడో, ఆ శరీరం అనే ఆయుధముతోనే సాతానును చితగొట్టి జయించాడు. అది యేసయ్య యొక్క వీరత్వం, శూరత్వం. నువ్వు యేసయ్య బిడ్డగా రుజువు చేసుకోవాలి అనుకుంటే, నీ శరీరముతో సాతానుడు నిన్ను పడగొట్టడానికి శోధిస్తున్నాడు. అదే శరీరముతో యేసయ్య శరీరము నీలోనికి, నీ శరీరాన్ని యేసయ్య శరీరంగా మార్చుకొని, అదే శరీరంతో ఆయుధముగా సాతాన్ని ఓడించు. జయ జీవితంలోనికి రా. సాతాను చేతిలో వాడని జీవితంలో సిద్ధపడు. ఇది యేసయ్య కోరుకునేది. నేను జయించిన తండ్రి సింహాసనం మీద కూర్చున్న ప్రకారము జయించు వానిని నా సింహాసనం మీద కూర్చొనిస్తాను. అది కథ. కాబట్టి ఇప్పుడు రొట్టె శరీరం, ఆ రొట్టెలో ఉన్న యేసు శరీరాన్ని అందుకొని నీవు, నీ బలహీన శరీరం, సాతానుకు లోబడే శరీరం,
సాతానికి లొంగిపోయే శరీరం యేసయ్య శరీరంగా మార్చుకొని సాతాను ఆటలు సాగనివ్వని, సాతానును చితకగొట్టే ఆయుధంగా మార్చుకో. ఇది ప్రభువు కోరుకునేది. అందుకోసమే ఆయన తన శరీరాన్ని నీకు ఇచ్చేస్తున్నాడు. ఇప్పుడు ఈ బల్ల మీద ఏముందో తెలుసా? ఆయన శరీరం ఉంది. అందుకుంటావా విశ్వాసి? అందుకొనము విశ్వాస హస్తముతో, అది మర్మము అద్భుతము. ఆ పాటల్లో అంత మర్మం ఉందండి. అందుకుంటున్నావా ఆ పద్ధతిలో? రొట్టెను అందుకుంటున్నావా? రొట్టెను అందుకుంటున్నావు కాబట్టి నీ జీవితం ఆ మొదటి శరీరంలోనే ఉంది. ఇంకా ఆ శరీరంలోకి రాట్లా, యేసయ్య శరీరంగా మారతల్లా. నువ్వు విశ్వసిస్తే అది మారుతుంది. ఆ ఉద్దేశంతో పుచ్చుకుంటే మారుతుంది, లేకపోతే అంతే సంగతులు. కాబట్టి రొట్టె శరీరం 6వ అధ్యాయం యోహాను సువార్త 57వ వచనం, 17వ అధ్యాయం 16వ వచనం. జీవము గల తండ్రి నన్ను పంపిన గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును, కూడా నా మూలముగా జీవించును. మూలముగా జీవించును. బ్రతుకుతాం మనం ఈ శరీరంతో. 17, 16. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. లోక సంబంధులు కారు. అప్పుడు తయారవుతావు నువ్వు. లోక సంబంధాన్ని వదిలిపెట్టి దేవుని సంబంధిగా తయారవుతావు. ఏది అంటే నువ్వు అందుకునేది రొట్టెనని అర్థమైపోతుందిగా. నువ్వు శరీరం అందుకోవట్లా, అందుకు సిద్ధపడతల్లా నువ్వు. అందుకే లోకం కోసమే బతుకుతున్నావు నువ్వు. నీ జీవితంలో మార్పు లేదు, ఏది జయించలేకపోతున్నావు. అసలు నిన్ను నీవే, నీ శరీరాన్ని నువ్వు జయించలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నావు. శరీరం ఆడమన్నట్టుగా ఆడుతున్నావు. ఆత్మకు లోబడే జీవితమే లేదు, ఓడిపోతున్నావు. జాగ్రత్త. రొట్టె కాదది, శరీరం. అది అర్థం చేసుకుందాం, ఆ మర్మాన్ని గ్రహిద్దాం, ఆ విశ్వాసంతో పుచ్చుకుందాం. తర్వాత చూడండి ప్రియమైన వారలారా, 4వది అంటే ఇది శరీరం లోకమునకు వేరొగుట. లోకానికి వేరుగా దేవుడికి అనుకూలముగా జీవించే జీవితంలోనికి రావటానికే ఈ శరీరం. తర్వాత 4వది ద్రాక్షారసం, రక్తం. 6వ అధ్యాయం యోహాను సువార్త 56వ వచనం. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నివసించుదు. చూశారండి, ఇది రక్తం, ద్రాక్షారసం కాదు. యేసయ్య నీలో నిలిచి ఉండటానికి ఆయన నీ కోసము ఇచ్చినటువంటి రక్తం. 15వ అధ్యాయము యోహాను సువార్త 5వ వచనం. ద్రాక్షావళిని నేను తీగలు మీరు ఎవడు నా యందు నిలిచి ఉండెనో నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. ఫలించాలి. నీవు ఫలించాలి అంటే యేసయ్యలో నిలిచి ఉండాలి. నిలిచి ఉండాలి అంటే ఆయన రక్తం నీ రక్తంలోనికి రావాలి. నీ రక్తం ఆయన రక్తంగా మారాలి. నరోపాలావన్యములో నీ రూపాలావన్యములగును, నా రక్తము ప్రతి నిమిషము నీలో దారగా ప్రవహించును, అది జీవము. చూసారా, ఆయన రూపం మన రూపం, ఆయన రూపంగా మారిపోవాలి. మనలో ఆయన రక్తం ధారగా ప్రవహించాలి. అది జీవము కలిగిన రక్తం, చెడుగును జయించే రక్తం, ఫలించే రక్తం. ఉందా? పరీక్ష చేసుకుందాం. ఈ బల్ల మీద నీ కోసం ఆయన శరీరాన్ని రెడీగా పెట్టారు, రక్తాన్ని రెడీగా ఉంచారు. నీ ఇష్టమే కదా. 5వది మరణము లేని, మరణము రాని ఆహారం ఇది. యోహాను సువార్త 6వ అధ్యాయం 50వ వచనం. దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగివచ్చిన ఆహారం ఇదే. చూడండి, దీన్ని తినువాడు సావకుండునట్లు పరము నుండి దిగివచ్చిన జీవాహారము యేసే. మరణముపై జయము కలిగించే ఆహారం ఇది. మరణము గెలిచిన జయయేసు, మరణము ఓడెను జయయేసు. మరణాన్ని ఓడించాడు ఆయన. ఆ ఆహారాన్ని నీకు ఇస్తున్నాడు ఆయన. మరి నువ్వు జయించగలుగుతున్నావా? నరకాన్ని తప్పించుకోగలుగుతున్నావా?
ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనం. త్వరగా చదవాలి. ఈ మొదటి పునరుత్థానములో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులనై యుందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికి రెండవ మరణానికి అధికారం లేదు వీళ్ళ మీద. మొదటి మరణం పరలోక రాజ్యానికి ద్వారం. ఎక్కడ కళ్ళు మూయటమేంటి? యేసయ్య దగ్గర కళ్ళు తెరవటం. అలాగే రేపు తీర్పులో నిలబడి రెండవ మరణమైనటువంటి అగ్నిగుండములోనికి వెళ్లకుండా పరిశుద్ధ పట్టణములోనికి వెళ్ళేటువంటి పరిస్థితి. రెండు మరణాలను జయించినటువంటి గొప్ప జయశాలి యేసయ్య. ఆయన శరీర రక్తాలు నిన్ను ఆ స్థాయిలోనికి సిద్ధపరచటానికే ఇచ్చాడు ఆయన. అర్థమవుతుందా? అందుకుంటున్నావా? 6వది చూడండి, పునరుద్ధాన బలం ఇచ్చేటువంటిది. యోహాను సువార్త 6వ అధ్యాయం 54వ వచనం. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలవాడు. అంత్యదినమున నేను వానిని లేపుదును. నేను లేపుతాను వాడిని. నేనెట్ట లేచానో అతన్ని కూడా అలాగ లేపుతాను. నిజంగా నా శరీరం తిని నా రక్తం తాగిన వాడిని. అంటే పునరుద్ధానం ఇచ్చేటువంటిది ఆహారం. రాకడలో ఎత్తబడేటట్లు చేసేది ఆహారం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 51, 52 వచనాలలో, ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బూరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుదుము. చూశారండి? మనం మార్పు పొందుతాం, అక్షయులుగా లేపబడతాం. మర్త్యత అమర్త్యతను, క్షయత అక్షయతను ధరించుకుంటుంది. ఎగిరి వెళ్ళిపోతాం ప్రభు దగ్గరికి. దేని ద్వారా? ఈ ఆహారము ద్వారా. కాబట్టి పునరుద్ధాన బలం ఇచ్చేది, రాకడలో ఎత్తబడేటట్లు చేసేది. 7వది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 25వ వచనం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోది త్రాగునప్పుడల్లా. కాబట్టి క్రొత్త నిబంధన, ఈ విందు, ఈ ప్రభురాత్రి భోజన విందు క్రొత్త నిబంధన. అంటే అర్థం ఏంటి? పాతవి గతించను, ఇవిగో క్రొత్తవాయను. ఏంటి ఆ క్రొత్త? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును. వారు ఆయన ప్రజలయ్యుందురు. ఆయన వారి ప్రజలయ్యుందురు. దేవుడు తానే వారి దేవుడయ్యుండి వారికి తోడయ్యుండును. వారికి తోడయ్యుండును. చూశారండి? అంటే దేవునితో నివాసము చేయగలిగిన అంతస్తులోనికి చేరుకోవటం. ఎబ్రీ పత్రిక మీరు చదవదులే కానీ 8వ అధ్యాయములో కూడా ఈ విషయం రాయబడి ఉంది. వారికి నూతన హృదయమునిచ్చేదను, నా ధర్మ విధులన్నీ వారి హృదయాల మీద రాస్తాను, నేను వారికి దేవుడై ఉంటాను, వారు నాకు ప్రజలై. ఇంక ఎవరు వాళ్ళకి బోధించక్కర్లేదు. వారి హృదయంలోనే నా ధర్మ విధులు ఉంటాయి. వాళ్ళు నా ప్రజలై ఉంటారు. అచ్చం నాలాగనే నడుస్తారు. నేను వారికి దేవుణ్ణై ఉంటాను, వారిలో నేను నివసిస్తాను. వారు నా ప్రజలుగా జీవిస్తారు. అందుకు ఈ ఆహారం, ఈ నూతన నిబంధన, క్రొత్త నిబంధన, ప్రభురాత్రి భోజన బల్ల, ప్రభు మన కోసం వేసిన బల్ల. ఈ బల్లలో మనకి ఇన్ని గొప్ప భాగ్యములు, సంపదలు ప్రభు మన కొరకు సిద్ధం చేశారు. అర్థమయ్యిందా? పుచ్చుకోవాలని ఆశ ఉందా? రక్షణ పొందుదామని ఆశ ఉందా? ఈ బల దగ్గరికి వద్దామని ఆశ ఉందా? ఏదో లేండి, ఇంకా టైం ఉందలేండి, వెళ్దాంలేండి. ఏదో చివరిలో వెళ్ళి మోకరించి చేయి జాపుతాం, ఆ పిచ్చి పాస్టర్ గారు ఇస్తారు, మనం పుచ్చేసుకుంటాం. ఏంటి ఆయన ఇచ్చేది? ఏంటి మనం పుచ్చుకునేది? రొట్టె, ద్రాక్షారసం. ఏమన్నా మారిందా? అబే ఏం మారలేదండి. శరీరంలో ఏమన్నా మార్పులు వచ్చినాయా? ఏం రాలా.
పోనీ నైజంలో ఏమైనా మార్పులు వచ్చినాయా? అసలు ఏమీ లేదండి, ఎప్పుడు అట్లే ఉంటుంది పరిస్థితి. అబ్బా అబ్బా, మన సాక్ష్యాలు ఏమని చెప్పమంటారు? ఇందుకేనా ఎంత గొప్ప బల్ల దేవుడు మన కోసం సిద్ధపరిచింది? ప్రభుని బల్లకు తెల్ల పావురములను చూద్దాం. తెల్ల పావురాలని నెక్స్ట్ నెలలో. తెల్ల పావురాలో నల్ల పావురాలో ఏం పావురాలో. ప్రియమైనటువంటి వారలారా, ప్రభువు బల్ల యొక్క విశేషం ఏమిటో ఎప్పుడైనా ఆలోచించామా? అర్థం చేసుకున్నామా? విశ్వాసంతో అందుకుంటున్నామా? ఆయనలాగా మార్పు పొందుతున్నామా? పరలోక రాజ్యానికి తగిన విధంగా సిద్ధపడుతున్నామా? పరీక్ష చేసుకుందాం, సరి చేసుకుందాం. ఈ బల్లను మనము సద్వినియోగం చేసుకొని ఆయన స్వరూపములోనికి మార్చబడి ఆయన రాజ్యములో ప్రవేశిద్దాం. అట్టి ధన్యత బల్ల వేసినటువంటి ప్రభువే మనల్ని సిద్ధపరచి దయచేయునుగాక. ఆమేన్. మరణాతా.